మనకున్నే టైం ఎంత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో 2 సంవత్సరాలు కోవిడ్ కు పోయింది. మన గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక్కసారి కాదన్న 19 సంవత్సరాలు ఇచ్చినారు. ఇప్పుడు ఈ టర్మ్ కూడా కంప్లీట్ అయితే 19 సంవత్సరాలు. మళ్ళీ ఎందుకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తేలే? మేము మా టర్మ్ లో 5 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి తెచ్చినాం. సీట్ అలాట్మెంట్ జరిగిపోయినాయి, క్లాసెస్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఈ రోజు మమ్మల్ని రానియంది కూడా. మా 5 ఇయర్స్ టెన్యూర్ లోనే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి వర్కింగ్ లోకి మేము తెచ్చినాం కదా. మళ్ళీ ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉండే ఒక వ్యక్తి ఎందుకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తేలేదు? దానికి సమాధానం చెప్పకుండా మిగిలిపోయినాయి, మధ్యలో ఉన్నాయి, ఇంకా పూర్తి కాలే. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు వీటిని. ఇవి తెలుసుకోలేనంత తిక్కోళ్ళు ఈ రాష్ట్ర ప్రజలైతే కాదు. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఏ ప్రైవేట్ కంపెనీ వాడైనా కూడా ఒక్క రూపాయి లాభం ఆశించకుండా ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేస్తాడా? ఏం వానికి ఏం పని లేదా? లేదు, సర్వీస్ చేయాలని వచ్చినాయంటే గాన దానికి మామూలుగా పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తుంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దానాలు, ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి. అట్లా ఏదన్నా కంపెనీ వచ్చి నా తరపున మీకు ఒక 100 కోట్లు పెడతానా, నాకు దీని నుంచి ఏం రిటర్న్స్ వద్దు అని ఎవరైనా చెప్తారా? చెప్పడం లే కదా. అంటే ఏమి, ఎవడైతే ప్రైవేట్ కంపెనీ వాడు వచ్చి ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడో వాడు రిటర్న్ లాభం ఆశించే ఈ కార్యక్రమానికి ఒడిగట్టినారు. ఈ రోజు అడ్డుకున్నారు. మళ్ళీ ఒక వారం తర్వాత పిల్లల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రేపు పీపీపీ మోడల్లో వచ్చిన ఆదోని గానీ, మిగతాది మార్కాపురంది గానీ, లేకుంటే పులివెందుల దాని దగ్గరకు గానీ, వీటన్ని చోటికి పోమా? మేము ఖచ్చితంగా పోతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఒక చోట ఖచ్చితంగా పాల్గొంటా అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనమందరం కూడా ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఒకటే విషయం అన్న, ఎందుకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మీరు వద్దంటున్నారు? నిన్న మొన్న కొంతమంది మాట్లాడినట్టు చూసిన, ప్రభుత్వం దగ్గర అంత నిధులు ఉండవు, మేము హెల్త్ కేర్ సిస్టమ్ ని మేనేజ్ చేయలేము కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే, మాది ఒక చేతగాని ప్రభుత్వము, మా దగ్గర డబ్బులు లేవు, ఉన్నే ఆ డబ్బులను పేదవాళ్లకు మేము ఖర్చు పెట్టలేము, పేదవాళ్లకు ఈ మెడికల్ కాలేజీల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మేము ఖర్చు పెట్టలేము, ఎవడో బయటోడొచ్చి సాయం చేస్తే తప్ప మేము ఏమీ పీకలేము అని చెప్పి చెప్పినట్లు.